ముందు వీడియోలో చెప్పాను కదండీ! చికెన్ పికిల్ పెట్టించానని. అవి వీడియో అనేది ఫుల్‌గా తీయలేదు కదా! చిన్న చిన్న క్లిప్స్ తీశాను. నెక్స్ట్ వీడియోలో పెడతాను, పోస్ట్ చేస్తానని చెప్పాను కదా! ఇవే చిన్న చిన్న క్లిప్స్. అంటే వీడియో తీయడం మర్చిపోయాను. సో, అందుకే ఫుల్ వీడియో తీయలేకపోయాను. ఫుల్ వీడియో పెట్టలేకపోయాను. ఈసారి మాత్రం ఖచ్చితంగా చేసేటప్పుడు మాత్రం ఫుల్ వీడియో కంపల్సరీగా తీసి పెడతాననమాట. సో, చికెన్ పికిల్స్ అయితే ఇలా చేశానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం కొంచెం బాగా ఉడకపెట్టుకోవాలనమాట. ఉడకపెట్టుకుంటే ముక్క అనేది కొంచెం ఉడుకుతుందనమాట. తర్వాత ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి బావుంటది. ఫ్రై చేసుకొని దానికి తగ్గ అన్ని ఉప్పు, కారం, పసుపు, అల్లం అన్నీ యేసుకొని శుభ్రంగా మిక్స్ చేసుకొని మనం చేసుకుంటే బావుంటుంది. టేస్ట్ చేశాను. పర్లేదు బావుంది. కానీ ఈసారి నేను ట్రై చేస్తాను. కొంచెం ఐడియా వచ్చింది కదా! సో, కొంచెం అలా ట్రై చేస్తూ ఉంటాననమాట. పచ్చడి అయితే పర్లేదు బావుంది. ఇది ఇంకా ఎక్కువ రోజులుంటే ఇంకా ఊరుతూ ఉంటే ఇంకా బావుంటదంట. నాకు కూడా తెలీదు. వేరే వాళ్ళు చెప్పారు. సో, ఇదేనండి చికెన్ పచ్చడి. టేస్ట్ చేశాను. పచ్చడైతే ఎక్సలెంట్‌గా ఉంది. చూడండి ఎంత బావుందో. నేనైతే అంత ఆయిల్ అయితే ఎక్కువ ఏమి ఎయలేదు. జస్ట్ లైట్‌గా ఏయించాను ఆయిలు. అంతగా ఎక్కువ ఆయిల్ అంటే మా హస్బెండ్‌కి ఆయిల్ ఎక్కువుంటే నచ్చదనమాట. సో, అందుకే ఎక్కువ ఆయిల్ ఏయించలేదు. సో, తక్కువగా ఏయించాననమాట. అంతే ఈ వీడియో ఇంకా బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో ఇంకా ఇప్పుడే తీశాను. జస్ట్ 5 మినిట్స్ అయింది ఈ వీడియో తీసి. ఊర్లోకి తోటకూర, చుక్కకూర, పాలకూర అనుకుంటే ఒక అతను వచ్చారు. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి ఆకుకూరలు మాత్రం చాలా బాగున్నాయి. తీసుకున్నాననమాట. చాలా బాగున్నాయి ఆకుకూరలు మాత్రం. సో, అందుకే తీసుకున్నాను. అంతే ఈ వీడియో ఇంకా బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.